మునుగోడు ఉప ఎన్నికల నగారం మోగింది, ప్రచారం జోరు అందుకుంటుంది. చూసుకున్నట్టయితే మరి చౌటుప్పల్ మున్సిపల్ కౌన్సిల్ 5వ వార్డులో మరి కుత్బులాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ గారు ప్రస్తుతం మరి ఇక్కడ ప్రచారం జోరు కొనసాగిస్తూ మన ముందు ఉన్నారు. వారిని అడుగుతున్నాం. చెప్పండి సార్, ప్రతి ఇంటికి వెళ్ళి మాట్లాడుతున్నారు, అసలు ఏమంటారు ప్రజలు మీతోటి? ఏ ఇంటికి వెళ్ళినా సరే, ఏ ఓటర్కి కదిలినా సరే మాది కారు కేసీఆర్ అని చెప్తున్నారు తప్ప వేరే మాట చెప్తలేరు. ఈరోజు ముఖ్యంగా ఈ ఎన్నిక ఎందుకు వచ్చిందని చెప్తే వాళ్ళే అంటున్నారు, రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా మా ముఖాన రాలేదు, ఇక్కడ మా ముఖం చూపెట్టలేదు. పని చేయకపోగా మాకు మంచి చెడ్డ అయితే కూడా వచ్చి చూసినటువంటి పాపన పోలేదు. ఈయన ధనాహంకారంతోనే ఉన్నాడు కాబట్టి ఆయన గుణపడిన చెప్పాలనే ధోరణిలో ప్రధానికంగా కనపడతా ఉన్నారు. మాకు అభివృద్ధి అంతా కూడా కుంటుపడిపోయింది. మళ్ళీ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా గతంలో కూసుగుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు జరిగిన పనులు తప్ప ఈయన వచ్చి చేసింది ఏం లేదు. మాకు మిగిలిపోయిన పనులని కావాలంటే ఖచ్చితంగా మళ్ళా సిపిఎం పార్టీ బలపరిచినటువంటి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుగుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిస్తేనే మాకు మళ్ళీ అభివృద్ధి బాటలో మా నియోజకవర్గం నడుస్తుందని చెప్పి ప్రజలు ఇక్కడ చాలా విశ్వాసంతో ఉన్నారు. కాబట్టి మంచి మెజార్టీతో గెలవబోతున్నామని చెప్పి నేను తెలియజేస్తాను. సో మొత్తం మీరు చూస్తే మీరే అంటారు డెవలప్మెంట్ జరగలేదండి. మరి నిజంగానే ప్రతిపక్షాలు ఉన్న చోట్ల నిధులు ఇవ్వట్లేదా రాష్ట్ర ప్రభుత్వం? వారు పట్టించుకోలేదు. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు మిషన్ భగీరథని సక్రమంగా అమలు చేయలేకపోగా ఇక్కడ మునుగోడులో పైప్ లైన్ చేంజ్ చేసుకోలేకపోయారు. కాబట్టి అది వారు ఫెయిలియర్. ఆయన దాని వ్యాపారాల లాభాపేక్ష కోసం దాని వ్యాపారంలో నిమగ్నం అయిపోయి తప్ప ప్రజలకు ఏం కావాలా, అధికారాన్ని సమన్వయపరచాలా, ఎవరికి ఎక్కడేం కావాలా, పర్యటన చేయాలా, ఏది చేయలేదు. తన బాధ్యత నిర్వర్తించలేదు. కాబట్టే వెనుకబడిపోయింది. ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి ఎప్పుడైతే జాగ్రత్తగా చేసుకుని ప్రజలకు అందుబాటులో ఉండి తన సమస్యలు పరిష్కరిస్తూ ఉంటే ఒక్కొక్క సమస్య పరిష్కరిస్తూ అవుతూ ఉంటుంది, అభివృద్ధి బాటలు నడుస్తూ ఉంటుంది. తన పాత్ర పోషించినప్పుడు ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. వేరే దగ్గర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, వేరే పార్టీ ఎమ్మెల్యేలందరూ అభివృద్ధి జరుగుతుంది కదా. కాబట్టి ఇదంతా కూడా నిజంగా అభివృద్ధి చెందకపోతే అసెంబ్లీలో ఎందుకు చెప్తారు? కేసీఆర్ గారు 50 కోట్లు ఇచ్చిన మా మునుగోడు నియోజకవర్గానికి కృతజ్ఞతలు చెప్పినాడు, అభినందించినాడు చాలా సందర్భాల్లో. కాబట్టి అది ఆయన కేవలం వ్యక్తిగతంగా ఆయన లాభాపేక్ష కోసం తన 18,000 కోట్ల కాంట్రాక్ట్ కోసమే ఈ యొక్క ఉపఎన్నిక. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఇమిడలేక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వలేదు కనుక ఒక కోపంతోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పోయింది తప్ప ప్రభుత్వం పైన కానీ టీఆర్ఎస్ పార్టీ ఇలాంటి ఒక ఆరోపణ చేయడానికి లేదు. ఆయన ఏం చేయాలి అర్థం కాక ఈ యొక్క తప్పుడు ప్రచారం ఎత్తుకున్నాడు ఆయన. సో మీరు ఇలా మాట్లాడుతారు. గతంలో కూడా 2014లో కాంగ్రెస్ వాళ్ళు మీరు కూడా టీడీపీ నుంచే వచ్చారు కదా. సో మరి మీరు కూడా పార్టీ మారినప్పుడు అంటే మీరు డెవలప్మెంట్ కోసం పార్టీలోకి వెళ్ళారని చెప్తున్నారు. సో మరి ఈయన అలా కాకుండా రిజైన్ చేసి వేరే పార్టీలోకి వెళ్ళి కూడా తీసుకొస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? మరి ఏ పార్టీకి వెళ్తున్నాడు? బీజేపీకి ఏం చేస్తాడు? అంటే టీడీపీ మీ యొక్క టీఆర్ఎస్లో కోసం డెవలప్మెంట్ జరుగుతారంటారా? కాదు, ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి చేస్తలేడు కదా, ఆయనకు ఇంట్రెస్ట్ లేదు కదా. ఇప్పుడు ఒకటే ముందుగా చెప్పాడు, నాకు టీఆర్ఎస్ పార్టీ నిధులు ఇస్తలేదు, అందుకే రిజైన్ చేస్తున్నాను, నా యొక్క రిజైన్ తోటే ఇక్కడ డబ్బులు వస్తాయి అని చెప్తున్నారు కదా. మీరు ఒక విషయం స్పష్టత ఉండాలా, ఒక క్లారిటీ ఉండాలా. ఆయన ఒక స్వతహాగా ఆయన రాజకీయ నాయకుడు కాదు, ప్రజలంటే ఇంట్రెస్ట్ లేదు. గతంలో ఎంపీగా పనిచేశాడు, ఎమ్మెల్సీగా పనిచేశాడు, ప్రజలతో సత్సంబాలు ఎక్కడ లేవు. ఆయన కేవలం వ్యాపారం కోసం రాజకీయాలు వాడుకుంటున్నాడు. మేము ప్రజల కోసం పనిచేసే వాళ్ళం. కాబట్టి తేడా ఒక్కొక్క నాయకుడు ఒక తేడా ఉంటుంది, వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి దిస్ ఇస్ ద డిఫరెన్స్. సో మీరే చెప్తున్నారు ఎంపీగా పనిచేశారని, అంటే ఓట్లు వేసారు ప్రజలు, ఎమ్మెల్సీగా పనిచేశాడు, ఎమ్మెల్యే కూడా పనిచేశారు, అంటే 3 సార్లు ప్రజలు గెలిపించారంటగా. చేసిన పోటీ మళ్ళీ వేయలే కదా. ఎంపీగా ఒకసారి వేసి మళ్ళీ ఓడిపోయాడు, ఎమ్మెల్సీగా మళ్ళీ వేయలేదు, ఎమ్మెల్యే ఒకసారి వేసి కథం అయిపోయింది. ఇప్పుడు గెలిపోవడం కామన్ కదా సార్. కేసీఆర్ కూతురు కూడా ఓడిపోయింది కదా, మరి దాన్ని బట్టి చేసేమనాలి. అంటే ఇప్పుడు నువ్వు నన్ను ఇంటర్రోగేట్ చేస్తున్నావా, ప్రశ్నిస్తున్నావా? చాలా క్లారిటీగా స్పష్టంగా ఆయన ప్రజల మనిషి కాదు. మేము ఓడిపోయినా గెలిచినా ప్రజల్లో ఉంటాం. ఆయన గెలిస్తే కూడా ప్రజల్లో లేడు. దట్స్ ద డిఫరెన్స్. ట్రై టు అండర్స్టాండ్ ద పాయింట్. స్పష్టంగా రిజైన్ చేయడం వల్లే టీఆర్ఎస్ యంత్రాంగం 14 మంది మినిస్టర్స్ కావచ్చు, మీలాంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా వాడవాడలో తిరుగుతున్నారు అని ఆయన చెప్తున్నారు. అవునండి, ఇప్పుడు కేంద్రంలో ప్రధానమంత్రి నుంచి తీసుకుంటే కింది స్థాయి ఎంపీ వరకు, ఎమ్మెల్యే వరకు వచ్చి మా పైన దాడి చేస్తే మేము ఊరుకోవాలి, మేము వచ్చి మా పార్టీని గెలిపించుకోవడానికి వేరే పార్టీకి రాలే కదా. అంటే కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా ఒక చిన్న గ్రామాన్ని ఇన్ఛార్జ్గా ఉండటం ఎలా చూడాలి? మరి తప్పేముంది దాంట్లో? పార్టీ క్రమశిక్షణ గల పార్టీ, అంటే ప్రతి ఒక్కరు కూడా సమానమే. అధ్యక్షుని కాడికి వెళ్ళి కింది వరకు అందరం సమానంగా పనిచేస్తున్నట్టు ఒక సంకేతం ఇస్తుంది. ఇది పాజిటివ్ యాటిట్యూడ్. నెగిటివ్ చూస్తే మస్తు కనపడతాయి. కాబట్టి ఒక దృక్పథంతో, పాజిటివ్ దృక్పథం చూస్తే మనకి అన్ని అర్థమవుతూ ఉంటాయి. ఈరోజు కేంద్రంలో బీజేపీ చేస్తున్న ఆగడాలని అడ్డుకట్టు వేయాలి ఈరోజు. అది మెయిన్ ముఖ్యమైన ప్రధానమైన లక్ష్యం. మీరు దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని సంస్థలను ఉపయోగించి అణిచివేసే ధోరణిలో పనిచేస్తామని, ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి. చాలా సుదీర్ఘంగా చర్చ జరగాలి దేశవ్యాప్తంగా కూడా. కేంద్రంలో కేసీఆర్ గారు మరి వాళ్ళు చేస్తున్నటువంటి పనులని ఎత్తి చూపుతూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే, వారు ఏ రకంగా అణిచివేసే ధోరణిలో ఏ రకంగా దాడి చేస్తున్నారో చూస్తూ ఉన్నాం. దాన్ని తట్టుకొని నిలబెడుతూ ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి టీఆర్ఎస్ పార్టీని భయపడుతున్నారు, కేసీఆర్ భయపడుతున్నారు. థ్యాంక్ యూ. మీరేమో ఇట్లా మాట్లాడుతున్నారు. డెవలప్మెంట్